హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఎప్పుడు చట్నీ, కొబ్బరి కారము, కొబ్బరి పొడి కాకుండా ఓసారి ఇలా ఇంటిళ్ళ పాదికి ఎంతో ఇష్టంగా తినేలా పచ్చి కొబ్బరితో గారెలు చేయండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, అసలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఈ గారెలకు మీడియం సైజ్ కొబ్బరికాయ నుండి అరచిప్ప మాత్రమే తీసుకుంటున్నాను. కొబ్బరిను శుభ్రంగా కడిగి దానిపైన ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసి మిక్సీలో వేసుకొని 4-5 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేయాలి. నేను ముందుగా వేయడం మర్చిపోయాను కాబట్టి తర్వాత వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇలా మెత్తగా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన మందపాటి గిన్నెని పెట్టుకొని 1.5 కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి. ఈ నీళ్ళల్లో ఫ్రెష్గా నూరుకున్న అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు ఎండు కారం పొడి కానీ, ఎండు మిరపకాయలను మిక్సీలో వేసుకొని కానీ వేసుకోండి. 1 టీ స్పూన్ బటరు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసిన కొబ్బరి తురుమును ఇలా కొలిచి తీసుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్పు మాత్రమే తీసుకోండి. వాటర్లో వేసి ఓసారి కలిపేయండి. వాటర్ ఇలా మరిగేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని అదే కప్పుతోటి 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. మనం బియ్యం పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటే కొబ్బరి తురుము అంతే క్వాంటిటీ తీసుకోవాలి. అలా అయితేనే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వాటర్లో పూర్తిగా బియ్యం పిండి కలిసేలా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా చేత్తో చక్కగా ఒక 3-4 మినిట్స్ అయినా నీట్ చేయాలి. ఎంత ఎక్కువసేపు నీట్ చేస్తే మనం చేసే గారెలు క్రాక్స్ రాకుండా వస్తాయి. ఇలా ముద్దలా చేసిన తర్వాత అరిచేతులకు నూనెను రాసుకొని చిన్న బాల్స్లా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేత్తోనే చిన్న పూరిలా స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ పెట్టేయండి. ఇలా చేతి సహాయంతోనే ఈ గారెలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన బాండిలో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇలా గారెలు పట్టినని వేయండి. మనం అప్పటికప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా అరిచేతిలో వేసుకుంటూ స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ పెట్టి ఈజీగా వేసేసుకోవచ్చు. మీకు ఇది కష్టం అనిపిస్తే ఒక పాలిథిన్ పేపర్ పైన ఆయిల్ అప్లై చేసుకుంటూ కూడా ఈ గారెలను ప్రిపేర్ చేయండి. గారెలు వేసిన తర్వాత మాత్రం మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేయండి. ఈ గారెలు మందంగా ఉంటాయి కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడుతాయి, లోపల పిండి గోలదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. ఈ పచ్చి కొబ్బరి గారెలు కొంతమంది చేస్తే ఆయిల్ పట్టేస్తాయి అనుకుంటారు. అస్సలు ఆయిల్ పట్టకుండా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ గారెలను నేను చెప్పిన టిప్స్, నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది.